డీటెయిల్స్ చూద్దాం. జీవీఎంసీ మేయర్ పీఠంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానం ప్రక్రియ పూర్తయ్యే వరకు క్యాంప్లోనే వైసీపీ కార్పొరేటర్లు ఉండాలని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా వైసీపీ కార్పొరేటర్లను ప్రత్యేక క్యాంపులకు తరలిస్తోంది. దీంతో బెంగళూరు, ఊటీకి వెళ్లేందుకు విశాఖ ఎయిర్పోర్టుకు వైసీపీ కార్పొరేటర్స్ చేరుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖ జీవీఎంసీలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ముఖ్యంగా క్యాంప్ రాజకీయాలకి ఈసారి విశాఖ జీవీఎంసీ వేదిక అయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వైసీపీ నుంచి కార్పొరేటర్స్ అంతా కూడా ఒక్కొక్కరుగా ఈరోజు బెంగళూరుకి పయనమవుతున్నారు. దగ్గరుండి వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం అయితే మాత్రం వైసీపీ నుంచి చేస్తున్నారు. మేడం చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అసలు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇంత హై డ్రామా ఒక మేయర్ పీఠం దీని మీద నడుస్తుంది, ఏంటి మేడం? అసలు 6 నెలల కోసం ఇంత చేయాల్సిన అవసరం లేదు అధికార పార్టీకి. కానీ ఎప్పుడూ లేని విధంగా ప్రలోభాలు పెట్టి, చాలా ఇబ్బంది పెట్టి, అంటే అడగొచ్చు, పార్టీ మారమని అడగొచ్చు, కానీ రకరకాల ఇబ్బంది పెట్టి బెదిరించి చేయడం వల్ల మా పార్టీ వాళ్ళు, మా పెద్దలు ఎందుకు కార్పొరేటర్స్కి ఇబ్బంది కలిగించడం అని ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మీరు మీటింగ్కి వెళ్తున్నారా? ప్రస్తుతం బెంగళూరుకి వెళ్తున్నారు. వైసీపీ కార్పొరేటర్స్ అంతా కూడా అక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నారని తెలిసింది. అంటే మీకేం చెప్పారు? మీరు మీటింగ్కి వెళ్తున్నారు? మేము మా అధినాయకుని కలవడానికి వెళ్తున్నాం. ఇది ఇక్కడ మనం చూస్తే గనక స్పష్టంగా అర్థమవుతుంది, క్యాంప్ రాజకీయాలు విశాఖపట్నంలో ఎంత హీట్ ని పుట్టిస్తున్నాయనేది మనకి తెలుస్తూనే ఉంది. ఎందుకనంటే ఇప్పటిదాకా కూడా జీవీఎంసీ మేయర్ పీఠం మీద ఒక రకమైన స్తబ్దతకరమైన రాజకీయం అనేది ఇప్పటిదాకా నడిచింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ అంతా గనక మనం చూసుకుంటే గనక మేయర్ పీఠాన్ని కదిలించే ప్రయత్నంలో కూటమి ఒక రకంగా ఒక ఫోకస్ చేస్తే గనక దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో వైసీపీ మరొక ఫోకస్ చేస్తుంది. కూటమి నేతలకి గట్టి సమాధానం చెప్పే విధంగా మేము మా కార్పొరేటర్స్ అందరినీ కూడా కట్టడి చేయబోతున్నామని చెప్పి బొత్స ఎంట్రీతో మొత్తం పొలిటికల్ స్టేటస్ అంతా కూడా మారిందనే చెప్పాలి. మొత్తానికి వైసీపీ తీసుకున్న స్టాండ్ కి మరి కూటమి ఎలాంటి సమాధానం చెప్తుంది అన్నది, నిజంగానే మేయర్ పీఠాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటారా లేదా వీళ్ళ పొలిటికల్ స్ట్రాటజీతో ఇది ఏ పరిస్థితుల్లో ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది చాలా ఉత్కంఠంగా అయితే మాత్రం మారింది. మొత్తానికి చూసుకుంటే గనక ప్రస్తుతం వైసీపీ తమ లీడర్స్ అందరినీ కూడా మీటింగ్ పేరుతో బెంగళూరు, ఊటీకి తరలిస్తున్నారు. అక్కడ క్యాంప్ పొలిటికల్ స్టేటస్ ఏంటి అన్నది మరి కొద్ది రోజుల్లో మనకి తెలియాల్సిన అవసరం ఉంది. మేయర్ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానానికి బలాబలాల యొక్క కౌన్సిల్ నిర్వహించాల్సి ఉంది. ఈ బలాబలాల్లో ఒకవేళ వాళ్ళు వీగిపోతే గనక ఎలాంటి రాజకీయ పరిణామాలు దుమారం రేపే అవకాశం ఉంది అన్నది మాత్రం ఉత్కంఠంగా ఇటు విశాఖపట్నంతో పాటు అటు స్టేట్ వైడ్ గా ఈ పొలిటికల్ చర్చ అయితే మాత్రం ప్రస్తుతం నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి వైసీపీ నేతలంతా కూడా బెంగళూరు పయనమైతే మరి వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీని ఎలా వీళ్ళు దాన్ని అడ్డుకోవాలి, ఎలా వీళ్ళు దానికి సమాధానం చెప్పాలన్న నేపథ్యంలో కూటమి కూడా మరొక క్యాంప్ కి ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తానికి క్యాంప్ రాజకీయాలతో విశాఖపట్నం అయితే మాత్రం హీట్ ఎక్కుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.